ఎట్టకేలక కటింగ్ వీడియో అయితే ఏదో ధైర్యం వేసుకొని అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇందులో మిస్టేక్ చాలా ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ చూపిస్తున్నాను మీకు. నేనైతే ఎక్కువ మట్టుకు అందాజుగా పెట్టుకొని చేస్తాను. ఇట్లా అంటే చెప్పడం నాకు రాదనే మీకు ముందు వీడియోలో చెప్పుంటాను. అందుకనేసి ఇక్కడ చూసారా, కట్ చేద్దామన్న టైంకు నా దరిద్రానికి ఏవి దొరకలేదు. మా వాడికి రోజు ఒక స్కేల్ ఉన్నా సరిపోదనమాట. నా స్కేల్ దొబ్బుకి వెళ్ళిపోయినట్టున్నాడు. స్కేల్ లేదు. ఇంకా మీన్స్ ఏంటంటే చాక్ పీస్ కూడా లేదు. మార్కర్ ఉంటుంది కదా, అది కూడా లేదు. సరేలే, చాక్ పీస్తో అడ్జస్ట్ చేద్దాం అనేసి ఇక్కడైతే కట్ చేస్తున్నాను. ఇంకా మనకు ఫాల్తో వస్తుంది కదా, దాన్ని కొంచెం మంచిగా నీట్గా కట్ చేసి యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇది మెజర్మెంట్ వచ్చేసి 1 ఇయర్ పాపకి కొలతలు అనమాట. మీకు చెప్పాను, నాకు చాలాసార్లు నాకు అసలు ఎందుకంటే మెజర్మెంట్ చెప్పడానికి రాదని. నేనైతే పొడవు లెంత్ 10 అయితే ఇంకొంచెం లెంత్గా మేము ఇంకటి హాఫ్ ఇంచు కుట్లలో పోతుంది కాబట్టి 11 ఇంచెస్ అలా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకెక్కడ షోల్డర్ దగ్గరకు వస్తుంది కదా మనకు, అక్కడ నేను 3.5 తీసుకున్నాను. 1 ఇయర్ బేబీకి మనకు మెజర్మెంట్స్ కూడా అవసరం లేవండి. సింపుల్గా మనం అందాజుగా పెట్టి కట్ చేసుకోవచ్చు, దాంట్లో ఏముండదు. కానీ ఇక్కడ నేను ఏంటంటే కొంచెం మీకు చెప్తామనేసి అలా తీస్తున్నాను అంతే అనమాట. అందాజుగా పెట్టుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకా సంక డౌన్ కూడా 3.5 తీసుకున్నాను. మనం షోల్డర్ భాగం ఎంత తీసుకుంటామో సంక డౌన్ కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఇంకా మనకు నడుము ఇక్కడ చెస్ట్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ నేను 5.5 తీసుకున్నాను అనమాట. ఇవేం కొలతలేం లేవు, నేనైతే అందాజుగా తీసుకుంటున్నాను అంతే అనమాట. ఇంక ఇక్కడ మన నడుము దగ్గర కింద ఉంటుంది కదా, అక్కడ కూడా నేను 6 తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ ఇంకా నేను పొడుగా మనకి లూజ్గా ఉంటుంది కదా కుట్లలోకి, దానికోసం తీసుకున్నాను. నెక్ దగ్గర వచ్చేసి 1.5 తీసుకున్నాను. ఇంకా కింద కూడా మనం 1.5 తీసుకొని నెక్ పొడవు వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మరీ పెద్దగా అయితే పిల్లలకి అంత బాగుంటుంది, చిన్న పిల్లలు కదా, అందుకనేసి ఇంకా 1.5 అలా తీసేసుకొని మంచిగా స్క్వేర్ నెక్ లాగా చేసేసుకొని రౌండ్ నెక్ గీచేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఇందులో అసలు చాక్పీస్ అస్సలు కనిపిస్తలేదు. నాకైతే ఇంకా 4 కళ్ళు పెట్టుకొని చూసినా కనిపిస్తలేవంటే మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి. అందుకే ఇంకా ఇంకోసారి మంచి క్లియర్ చెప్తాను. ఈసారి అయితే ఇలా అడ్జస్ట్ అవ్వండి. ఈసారి మీకు మంచిగా అర్థమైంది పెట్టొచ్చు అని నాకు ఒక్క కామెంట్ చేసినా నెక్స్ట్ టైం నుంచి అయితే ఇక నేను ధైర్యం చేసుకొని నేను ఏవైతే స్టిచ్ చేసుకుంటుంటానో అవి వీడియోస్ అవి నేను మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తానన్నమాట. ఇవే అండి కొలతలు, సింపుల్గా ఈజీగా ఉంటాయి చిన్నపిల్లలకి కదా, అందుకనేసి నేను సింపుల్గా అయితే నాకు అందాజుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సైజ్ అనేది లేదు. అందాజుగా 1 ఇయర్ అయితే మనకి ఎంత పడుతుంది అనేసి నేను యూట్యూబ్లో కొడితే ఈ మెజర్మెంట్స్ అయితే వచ్చాయి అనమాట. దాని ప్రకారమే నేనైతే తీసుకుంటున్నాను. నాకు ఏ డౌట్ వచ్చినా నేను యూట్యూబ్లోనే కొడతానండి. అన్నీ మనకి యూట్యూబ్లో వస్తాయి. మేము నేర్చుకునే టైంలో అయితే మాకు అసలు యూట్యూబ్ ఉందన్న విషయమే తెలియదు అనమాట ఆ జమానాలో. ఎందుకంటే ఒక 15 ఇయర్స్ కింద అనమాట. అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు అయితే నేను పడ్డ తిప్పలు మామూలుగా కాదు. ఫస్ట్ వెళ్ళి నేర్చుకుంటప్పుడు వాళ్ళు ఉన్న హెమ్మింగ్ బ్లౌజులన్నీ హెమ్మింగ్. ఫస్ట్ నాకు తెలుసా అండి, నాకు హెమ్మింగ్ వచ్చేదని చెప్పిన అంటే ఫస్ట్ మనకు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ హెమ్మింగ్తోనే స్టార్ట్ చేస్తారు. హెమ్మింగ్ నేర్చుకున్న తర్వాత అప్పుడు కాజల్ ఉక్సుల పట్టీలు, ఆ తర్వాత మిషన్ తొక్కడము, ఆ దాంట్లోనే మనకు 1 మంత్ అందులోనే గడిచిపోతుంది అనమాట. అప్పుడైతే అబ్బో మామూలుగా కాదు. అసలు మిషన్ నేర్చుకునే బదులు మంచి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టుంటే ఏదైనా మంచిగా ఉంటుంది అనిపించేది. అట్లుండే, అందుకే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇప్పుడైతే ఇంకెటో పోతుంది వీడియో అనేది. ఇంకా మొత్తం అయితే కటింగ్ అయిపోయింది. ఎందుకంటే ఇది చెప్పలేను కాబట్టి నేను నేర్చుకున్నప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇలా ఏమైనా అర్థమైతే మీరు కటింగ్ అయితే చేసుకోండి అనమాట. ఆ తర్వాత ఎందుకంటే నాకు కొంచెము హెమ్మింగు అంటే నేను ఇంట్లో మా అత్తమ్మవి, మా ఆడపడుచువి, మావి, అమ్మ వాళ్ళవి అన్ని వల్ల నేను ఏంటంటే చేతిపైననే హెమ్మింగ్ చేసి ఫాల్స్ అలా వేసుకునే వాళ్ళం కాబట్టి నాకు హెమ్మింగ్ అనేది వచ్చేదనమాట. కాజల్ కానీ ఉక్సులు కానీ అవి చేసేదాన్ని. అయినా కూడా అడిగిపోయాక ఇది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి దాంట్లో నాకు వారం దాకా నిలబెట్టిందనమాట. దాంట్లో వారం దాకా అసలు ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలని చెప్పి సర్లే ఇక తప్పదు కదా పోయిన కాడికి అన్నట్టు అది నేర్చుకున్నాను. అయితే దాంట్లో ఏముంటుందంటే బ్యాచ్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ టైంకి ఇంతమంది, ఈ టైంకి ఇంతమంది అనేసి. అప్పుడు ఎంతమంది టైం కంటే ఒక 10 మంది దాకా ఉంటుంటాం అనమాట. మనకు మిషన్ ఎంత ఇస్తారు చెప్పండి? ఒక ½ కంటే ఎక్కువ ఇవ్వరనమాట. ½ కూడా ఇవ్వరండి మనకు మిషన్ తొక్కడము. అసలు ఒక 20 మినిట్స్ ఇస్తే అంతకంటే ఎక్కువ అనమాట. ఎందుకంటే మనకు కాజలు, హెమ్మింగ్లు, ఉక్సులు వచ్చేసినాయి అనుకోండి, ఒక 20 మినిట్స్ మనకు మిషన్ దొక్కడం నేర్పిస్తారు. అది కూడా రివర్స్గా దొక్కదు. రివర్స్గా దొక్కినాం అనుకోండి ఏంటి సూదులు ఇరిగిపోతాయి కదా, అక్కడ కూడా చూసుకోవాలన్నమాట. తొక్కడం కూడా రావాలి, రివర్స్గా పోకూడదు, అన్నీ చూసుకోవాలన్నమాట.
ఆ తర్వాత అది వచ్చిన తరగానే మన కటింగ్ ముందు చూపించారు. దాంట్లో మస్తు రకాలుంటాయన్నమాట. బాబోయ్! నేనైతే ఒక 5 మంత్స్ దాకా అంటే అప్పుడు ఇంత యూట్యూబ్ ఉండుంటే ఇంకా మంచిగా నేర్చుకునేదాన్ని అనిపిచ్చింది. అసలంత తిప్పలు పడి అసలు లాస్ట్‌కైతే ఏం నేర్చుకోకుండానే మానేశాను. అంత బోరొచ్చిందనమాట. ఆ తర్వాత ఏం చేశానంటే అంటే పోగానే మనకంటే ఒక రోజుకి మనకి ఈ టైం వరకు ఈ టైం నుంచి ఈ టైంకి బ్యాచ్ అనేది ఉంటుండనమాట. అంటే నేను పొద్దున పని అవ్వగానే 11కి అట్లా ఎళ్లి 1కి వచ్చేస్తుంటి. 2 అవర్స్ అనమాట. 2 అవర్స్‌ల ఏమి నేర్పించేదే కాదనమాట. ఎంత చెప్పినా సరే. మనదా అంతంత మైండ్. అసలు అర్థం అయ్యేదే కాదు. 10 మందిలో ఏదో అన్నట్టు అలా షార్ప్‌గా ఉన్నోళ్ళు నేర్చుకునేవారు. నాలాగా మొద్దులున్నోళ్ళు ఇంకేముంది అది అర్థమయ్యేదే కాదనమాట. మళ్ళీ అడిగామనుకోండి పరువు పోతుండే. ఏం అడగాలి? నాలాంటి మొహమాటం ఉన్నోళ్ళు మాత్రం అసలే నేర్చుకోరు. ధైర్యంగా ఉన్నోళ్ళు ఇదేంది చెప్పమంటేనే నేర్చుకుంటారు తప్ప గాని, మొహమాటానికి పోయి అట్లా ఉన్నామనుకో అది మనకు చెప్పరు, మనం నేర్చుకోలేం. ఇదే అయిపోయింది నా పరిస్థితి అంతా అట్లా. ఆ తర్వాత ఇంకా మిషన్ తొక్కడం వచ్చిందా? తర్వాత ఏం జేస్తారు, వాళ్ళు బ్లౌజులు మనం పాత చీరలు తీసుకెళ్తాం గదా! మన పాత చీరలు ఒక కటింగ్ కానీ ఏమో తీసుకెళ్ళి, మన బ్లౌజ్ గానీ, మన అత్తమ్మ బ్లౌజ్ గానీ, అమ్మ బ్లౌజ్ గానీ తీసుకెళ్ళి ఆళ్ళు కటింగ్ చేసిస్తారు. ఆ తర్వాత ఏం జేస్తారు, మనకు ఫస్ట్ డాట్స్. ఆ డాట్స్ రాకపోయినా గూడా దాంట్లోనే ఒక 4, 5 రోజుల దాకా దాంట్లోనే రుద్దుతారనమాట. ఈ డాట్స్ రాలేవు మళ్ళా వెయ్యి. ఆ తర్వాత క్రాస్ పట్టి దగ్గరైతే నేను పడ్డ తలకిందులైతే మామూలుగా గాదండి బాబోయ్! క్రాస్ పట్టి కుట్టేటప్పుడైతే లైనింగ్ లోపల బయటకొచ్చేది. మళ్ళంటే ఒరిజినల్ లోపలికెళ్ళేది. అలా ఎన్ని తిప్పలు పడ్డానంటే మామూలుగా కాదు. మీకింకా నెక్స్ట్ వీడియోలో గూడా నేను ఎన్ని తిప్పలు పడ్డాననేది మీతో షేర్ జేస్తాను. ఎందుకంటే ఇది లెంతింగ్ అయిపోతుంది. లెంతింగ్ పెడితే ఎవరు చూడట్లేదనేసి ఇంక షార్ట్‌గా పెడుతున్నాననమాట. కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది నీకు నెక్స్ట్